హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో 1 to 7th తెలుగులో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో క్వశ్చన్స్ రూపంలో నేను వీడియో చేయడం జరిగింది. కొన్ని క్వశ్చన్స్ జస్ట్ ఒక 15 క్వశ్చన్స్ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అంటే తెలుగులో 1 to 7th వరకు, జస్ట్ 1 to 7th వరకు ఈ వీడియోలో నేను చేయడం జరిగింది. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి దీంట్లో ఉంటాయి. అవేంటి, నార్మల్గా చదవడం అనేది అందరూ చదువుతారు, కాకపోతే దాంట్లో డిఫరెంట్గా ఉన్న పాయింట్స్ని ఈ వీడియోలో నేను కవర్ చేయడం జరిగింది. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఈ వీడియోని నేను స్టార్ట్ చేస్తున్నాను. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఓరుగల్లు కోట నిర్మాణం అనేది ఏ సంవత్సరంలో చేశారు? ఓరుగల్లు కోట నిర్మాణం అనేది ఏ సంవత్సరంలో చేయడం జరిగింది అంటే 1198 ఫస్ట్ ఆప్షన్, 1199, 1197, 1196. సో ఓరుగల్లు కోట నిర్మాణాన్ని ఏ సంవత్సరంలో చేశారు అంటే, ఓరుగల్లు కోట నిర్మాణాన్ని స్టార్ట్ చేసింది ఎవరు? గణపతి దేవుడు. గణపతి దేవుడు స్టార్ట్ చేస్తే దాన్ని పూర్తి చేసింది ఎవరు అంటే రుద్రమ్మదేవి దాన్ని పూర్తి చేయడం జరిగింది. ఓకేనా? సో ఈ ఆన్సర్ని కనుక తెలిసినట్లయితే మీరు కామెంట్ చేయండి. ఓకే, ఓరుగల్లు కోట నిర్మాణం ఏ సంవత్సరంలో జరిగింది? తెలుసా ఎవరికైనా ఆన్సర్? సో ఆన్సర్ ఈస్ 1199లో ఓరుగల్లు కోట నిర్మాణం అనేది జరిగింది. ఓరుగల్లుకు ఇంకొక పేరు వరంగల్ అని కూడా అంటారు. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, హిరణ్యాక్షుడనే రాక్షసుని వధించడానికి విష్ణుమూర్తి ఎత్తిన అవతారం ఏంటి అంటే, హిరణ్యాక్షుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుని వధించడానికి విష్ణుమూర్తి ఒక అవతారం ఎత్తాడు. ఆ అవతారం పేరేంటి అంటే, మనకు దశావతారాలు ఉన్నాయి. ఆ దశావతారాల్లో విష్ణుమూర్తి ఎత్తిన ఒక అవతారమే ఇది. అవేంటి అంటే, వామనావతారంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుని చంపేశాడు. వరాహావతారంలోన, నరసింహావతారంలోన, శ్రీకృష్ణ అవతారంలోన, ఏ అవతారంలో చంపేశాడు? ఏ అవతారం ఎత్తి హిరణ్యాక్షుడు అనే రాక్షసుని వధించాడు అంటే ఆన్సర్ ఈస్ వరాహావతారం. ఈ వరాహావతారం అనేది విష్ణుమూర్తి యొక్క అవతారాల్లో 3వ అవతారం. నెక్స్ట్ క్వశ్చన్, కాశీలో 19 శాస్త్రాలు అధ్యయనం చేసింది ఎవరు? కాశీకి వెళ్ళి అక్కడ 19 శాస్త్రాలు అధ్యయనం చేశారంట. మరి అతను ఎవరు అంటే శ్రీనాథుడు, పాల్కురికి సోమనాథుడు, మల్లినాథసూరి. ఈ మల్లినాథసూరిని వ్యాఖ్యాన చక్రవర్తి అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ పోతన సహజ కవి. శ్రీనాథుడు, పాల్కురికి సోమన, మల్లినాథసూరి, పోతన. ఎవరు కాశీలో 19 శాస్త్రాలు అధ్యయనం చేసింది అంటే, వీటిని మనం డెప్త్గా చదివితేనే ఆన్సర్ చేయవచ్చు. సో ఆన్సర్ ఈస్ మల్లినాథ సూరి అనేది. ఇతన్ని వ్యాఖ్యాన చక్రవర్తి అంటారు. ఇతనికి వ్యాఖ్యాన చక్రవర్తి అంటే కొన్నిటికి వ్యాఖ్యానాలు రాయడం జరిగింది ఈయన. ఓకే, కాళిదాసు రాసిన దానికి సంజీవని వాక్య, అట్లా కొన్ని వ్యాఖ్యలు అనేటువంటివి ఈయన రాయడం అనేది జరిగింది. సో ఈయనని వ్యాఖ్యాన చక్రవర్తి అంటారు. ఈయన కాశీలో 19 శాస్త్రాలు అధ్యయనం చేశాడు. ఓకే, నెక్స్ట్ పోడా అంటే అర్థం ఏంటి అంటే, దానికి మీనింగ్ లాభం, రూపు, నడత, మరల. పొడ అనే దానికి మీనింగ్ ఏంటండి? పొడ అంటే రూపు అని అర్థం. ఓకే, పోలి అంటే లాభం అని, పొడ అంటే రూపు అని అర్థం. నెక్స్ట్ వృత్తము అనే దానికి అర్థం ఏంటంటే లాభం, రూపు, నడత, మరల. వృత్తం అనే దానికి అర్థం ఏంటి అంటే నడత అనే మీనింగ్ అనేది వస్తుంది. నడత అనేది కరెక్ట్ మీనింగ్. నెక్స్ట్, మంత్రకూట వేమనగా ప్రసిద్ధి పొందింది ఎవరు? మంత్రకూట వేమన అని ఎవరిని అంటారు అంటే, ఇమ్మడిజెట్టి చంద్రయ్యన, వేమనన, ఆడిపు చంద్రమౌళియ, రావికంటి రామయ్య గుప్తన. ఎవరు మంత్రకూట వేమనగా ప్రసిద్ధి పొందింది? మంత్రకూట వేమనగా ప్రసిద్ధి పొందింది రావికంటి రామయ్య గుప్త అనే ఆయన మంత్రకూట వేమనగా ప్రసిద్ధి పొందాడు. నెక్స్ట్, కుల్య అనేది ప్రకృతియా వికృతియా? కుల్య అనే దానికి ఏమొస్తుందండి? కాలువ. కుల్య అనే దానికి మనం ఏం చెప్పుకోవచ్చు? కాలువ. అంటే కుల్య అనేది ప్రకృతియా వికృతియా? సో కుల్య అనేది ప్రకృతి పదం. నెక్స్ట్, యాత్ర నార్యస్తు పూజ్యంతే దయంతే తత్ర దేవతః. యాత్ర నార్యస్తు పూజ్యంతే
దయంతే తత్ర దేవతః అనేది ఆర్యోక్తియా, సూక్తియా, సామెతనా? దీంట్లో ఏది కరెక్ట్ ఆన్సర్ అండి? సో యాత్ర నార్యస్తు పూజ్యంతే దయంతే తత్ర దేవతః అనేది సూక్తి కాదు, సామెత కాదు, ఆర్యోక్తి. ఇది ఆర్యోక్తి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇవన్నీ టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ అండి, వేరే ఎక్కడి నుంచో తీసినవి కావు. నాగల్లపూడి ఫకీరు కోటలో ఎన్ని గోడలు ఉన్నాయి? నాగల్లపూడి ఫకీర్ కోటలో ఎన్ని గోడలు ఉన్నాయి? ఎన్ని? 12, 13, 14, 15. నాగల్లపూడి ఫకీర్ కోటలో ఎన్ని గోడలు ఉన్నాయంటే 14 మేడలు ఉన్నాయి. నెక్స్ట్, శరభవద్దిరాజు భార్య పేరు. అంటే మనకు శరభవద్దిరాజు భార్య పేరు వచ్చేసి దక్షిణ కన్య, ఉత్తర కన్య, మునికన్య, పగడాల సంగమ్మ. వీళ్ళు 7 ఉంటారు కదా. సో వీళ్ళకి సంబంధించి వాళ్ళ భార్యల పేర్లు కూడా ఇవ్వడం జరిగింది అక్కడ. శరభవద్దిరాజు, పాపవద్దిరాజు. శరభవద్దిరాజు భార్య పేరు దక్షిణ కన్య, ఉత్తర కన్య, మునికన్య, పగడాల సంగమ్మ. వీళ్ళు పేర్లు ఏంటి అంటే సూర్యవద్దిరాజుకి సూర్యనాగమ్మకి సూర్యవద్దిరాజు, చంద్రనాగమ్మకి చంద్రవద్దిరాజు. ఉత్తర కన్య ఉంటుంది కదా, ఉత్తర కన్యకి ఎవరు అంటే శరభవద్దిరాజు అనే శరభవద్దిరాజు భార్య ఉత్తర కన్య. మరి దక్షిణ కన్య వాళ్ళ హస్బెండ్ పేరు పాపవద్దిరాజు, మునికన్య వాళ్ళ హస్బెండ్ పేరు రామవద్దిరాజు, పగడాల సంగమ్మ కామవద్దిరాజు, నెక్స్ట్ బాలనాగమ్మ కార్యవద్దిరాజు. ఇవి శరభవద్దిరాజు భార్య పేరు ఉత్తర కన్య. నెక్స్ట్, గరుడాద్రి గుట్టపై రంగనాథ ఆలయాన్ని కట్టించింది ఎవరు? గరుడాద్రి అనే ఒక గుట్ట ఉంది, అక్కడ రంగనాథ ఆలయాన్ని కట్టించింది ఎవరు అంటే సదాలక్ష్మియా, పండిత రమాబాయి సరస్వతియా, అండ్ శంకరమ్మన, సంగం లక్ష్మీబాయ. గరుడాద్రి గుట్టపై రంగనాథ ఆలయాన్ని కట్టించింది ఎవరు అంటే శంకరమ్మ, రాణి శంకరమ్మ గరుడాద్రి గుట్టపై రంగనాథ ఆలయాన్ని కట్టించింది. నెక్స్ట్, చెన్నకేశవ ఆలయం ఎక్కడుంది? చెన్నకేశవ ఆలయం అనేది గద్వాల్లో ఉందా, మెదక్లో ఉందా, మేడ్చల్లో ఉందా, చెన్నూరులో ఉందా? చెన్నకేశవ స్వామి ఆలయం అనేది జోగులాంబ గద్వాల్లో ఉంది. జానపద కళారూపంలో అత్యంత ప్రాచుర్యం పొందింది. జానపద కళారూపంలో వచ్చేసరికి అత్యంత ప్రాచుర్యం పొందింది ఏంటి అంటే బుర్ర కథ అనేది సీత ఇష్టాలు పాఠంలో ఉంటుంది. ఇది బుర్ర కథ అనేది అత్యంత ప్రాచుర్యం పొందింది. భద్రాచలానికి కరువు ఏ శతాబ్దంలో వచ్చింది? భద్రాచలానికి కరువు అంటే శ్రీరామదాసు కంచర్ల గోపన్న ఎప్పుడు 16వ శతాబ్దంలో జన్మిస్తాడు. 16వ శతాబ్దంలో అతను జన్మించిన తర్వాత మనకు 17వ శతాబ్దంలో వచ్చేసి కరువు అనేది వస్తుంది. భద్రాచలానికి కరువు 17వ శతాబ్దంలో వస్తుంది. 16వ శతాబ్దంలో భద్రాచలం అనేది ఒక పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. 17వ శతాబ్దంలో కరువు. ఏకశిలారథం ఎవరి కాలంలో ఉంది? ఏకశిలారథం అనేది గుప్తుల కాలంలో ఉందా, మౌర్యుల కాలంలో ఉందా, శాతవాహనుల కాలంలో ఉందా, ఇక్ష్వాకుల కాలంలో ఉందా? ఏకశిలారథం అనేది గుప్తుల కాలంలో మనకు ఉంది. నాట్ మౌర్యులు కాదండి, గుప్తుల కాలంలో ఏకశిలారథం అనేది మనకు కనిపిస్తుంది. ఓకేనా? ఇది ఈ వీడియోలో 15 క్వశ్చన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే, షేర్ చేసినట్లయితే వేరే వాళ్ళకి నేను ఇంకా మిగతా క్వశ్చన్స్ అనేటువంటివి ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్, నార్మల్ క్వశ్చన్స్ కాకుండా డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నవి నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.